అందరికీ నమస్కారం అండి. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి మోదీ వీడియో వివాదాస్పదంగా మారింది. అయితే ఇప్పుడు మోటాకు నోటీసులు వచ్చేసినాయి అన్నమాట. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంబంధించిన ఒక వీడియో అయితే మరి ఫేస్బుక్ వేదికగా కొద్దిసేపు మరి బ్లాక్ చేయడం తీవ్ర కలకం రేపిందనమాట. ఈ ఘటన కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించిందనమాట. దీనిపై కేంద్రం ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మరి మోటా సంస్థకు మరోసారి నోటీసులు జారీ చేసింది. సాంకేతిక లోపాలు లేదా పొరపాట్లు నేపంతో దేశ ప్రధాని అధికారిక పోస్టులను నిలిపివేయడం ఏమాత్రం సహించరాదని అధికారులు స్పష్టం చేశారు. ఈ అంశంపై కేవలం రాతపూర్వక సమాధానాలు సరిపోవని మోటా సంస్థకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధులు స్వయంగా ఐటీ శాఖ ఎదుట హాజరై విచారణ ఇవ్వాలని ఐటీ శాఖ కార్యదర్శి ఎన్ కృష్ణన్ స్పష్టం చేశారన్నమాట. అయితే ఈ వివాదంపై మోటా సంస్థ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి క్షమాపణలు తెలిపినట్టు స్పష్టమవుతుంది. కేంద్రం ఈ విషయాన్ని సీరియస్గా పరిగణిస్తుందన్నమాట. సామాజిక మాధ్యమాల్లో ప్రముఖుల ఖాతాలు మరియు పోస్టులు నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. దీనిపై స్పందించిన మోటా భవిష్యత్తులో ఎలాంటి పొరపాట్లు మరి పునరావృతం కాకుండా సరికొత్త మరి ఆల్గారిథం ఉపయోగిస్తామని వెల్లడించిందనమాట. ప్రధాని మోదీతో పాటు పలువురు కీలక ప్రముఖులు సోషల్ మీడియా ఖాతాకు వారు పంచుకునే పోస్టులకు మరింత లీగల్ మరియు సాంకేతిక రక్షణ కల్పిస్తామని ప్లాట్ఫారంలో భద్రతా వ్యవస్థను మరింత బదిలీ చేస్తామని హామీ ఇచ్చిందనమాట. అయితే ఇక్కడ ప్రధానమంత్రి మోదీ మరి వీడియోను ఫేస్బుక్ మరి బ్లాక్ చేయటం ఎంతవరకు కరెక్టు? మరి ఈ విషయంపై మరి పలువురు ప్రముఖులు కూడా దీని గురించి స్పందించారు. నరేంద్ర మోదీజీ సంబంధించిన ఒక వీడియో అయితే ఫేస్బుక్ వేదిక కొద్దిసేపటికి మరి బ్లాక్ చేసిన వీడియో భారత ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక అయితే ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఫేస్బుక్ నుండి తాత్కాలికంగా మరి అదృశ్యం కావడం ఒక్కసారికి రాజకీయ సంకేతాలు మరి వెలువడ్డాయి. దేశ ప్రధాని అత్యంత సున్నితమైన అంశంపై విద్యార్థులకు భరోసా ఇస్తూ చేసిన అధికారిక ప్రకటన వీడియోను ముందస్తు సమాచారం లేకుండా తొలగించడమే భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారాన్ని కేంద్ర సమాచార ప్రసార సాంకేతిక మంత్రిత్వ శాఖ అత్యంత తీవ్రమైన అంశంగా పరిగణించింది. డిజిటల్ ప్లాట్ఫారంలలో పారదర్శకత మరి లోపించడం ప్రశ్నిస్తూ మోటా ఇన్స్టాగ్రామ్ గ్లోబల్ మరి హెడ్లకు అత్యవసర సామాన్లు జారీ చేసిందనమాట. సదరు వీడియో ఏ కారణంతో ఫిల్టర్ అయింది, ఆటోమేటెడ్ వ్యవస్థల వల్ల జరిగిందా లేదా ఇతర చట్టపరమైన మరి వినతుల వల్ల జరిగిందా అనేదే అంశంపై సమగ్ర విచారణ ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై స్పందించిన మోటా ప్రతినిధి ఆటోమేటిక్ సెక్యూరిటీ మరి మోడరేషన్ సిస్టమ్స్ వల్ల జరిగిన పొరపాట్లను పేర్కొంటూ క్షమాపణ లేఖలు విడుదల చేశారన్నమాట. అయితే నీట్ యూజీ ప్రవేశ పరీక్ష మరి నిర్వహణలో వెలుగు చూసిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ నాటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ సిజేసి నేతృత్వంలో వేలాది మంది విద్యార్థులు దేశ ప్రధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళన నిర్వహించారు. దేశవ్యాప్తంగా యువత నుంచి నిరసన జ్వాలలు ఎగిసిపడటంతో ప్రధాని మోదీ స్వయంగా రంగంలోకి దిగారు. గత గురువారం అర్ధరాత్రి దాటాక ప్రధాని మోదీ నేరుగా యువతతో సంబంధించే శైలిలో ఒక వీడియోను రికార్డు చేసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. వీలైనంత త్వరగా మెజారిటీ జెన్జీ యువతను చేరుకునేందుకు ఆయన ఈ డిజిటల్ విధానాన్ని ఎంచుకున్నారు. ఈ వీడియో సందేశంలో ప్రధాని మోదీ విద్యార్థుల వేదికను పంచుకుంటూ కఠిన చర్యలు భరోసా ఇచ్చారు. పేపర్ లీక్ అనేది సాధారణమైన విషయం కాదని, పరీక్ష కోసం మరి అహర్నిశలు శ్రమించి లక్షలాది మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఇది తీవ్రమైన మనోవేదన కలిగిస్తుందని మరి మోదీ వ్యక్తం చేశారు. గడిచిన 2.5 నెలల కాలంలో ప్రభుత్వం అనేక కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుందని, అక్రమాలకు పాల్పడిన ప్రధాన నిందితులను మరి ఇప్పటికే విచారించి జైలుకు పంపామని స్పష్టం చేశారు. ఏ ఒక్క విద్యార్థి విద్యా సంవత్సరం వృధా కాకూడదనే తమ మొదటి ప్రాధాన్యతని మరి అందుకే 22 లక్షల మంది అభ్యర్థులకు అత్యంత వేగంగా మరి ఎలాంటి అడ్డంకులు లేకుండా తిరిగి పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం తన వద్ద ఉన్న అన్ని వనరులను ఉపయోగించిందని వివరించారు.
ప్రధాని మోదీ పోస్ట్ చేసిన ఈ ప్రత్యక్ష వీడియో క్లిప్ కొద్దిసేపట్లోనే నెట్టింట్లో వైరల్ అయింది. లక్షలాది మంది మరి వీక్షించారన్నమాట. అయితే ఈ కీలక సమయంలోనే ఫేస్బుక్ నుండి వీడియో తొలగించడం అనేక అనుమానాలకు తావిచ్చిందనమాట. అంతర్జాతీయ వేదికలపై కూడా ఈ వార్త హాట్ టాపిక్గా మారింది. అనంతరం కేంద్ర ప్రభుత్వం మరి తీసుకున్న చర్యలు, విద్యా సంస్కరణ కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాట్లు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వంటి పరిణామాల పరిస్థితి మరి సర్దుమణిగింది. సాంకేతిక లోపాల వల్ల కీలక నాయకులు మరి అధికారిక సందేహాలు డిలీట్ కావడంపై సోషల్ మీడియా వేదిక నియంత్రణపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. సో ఇదండి మరి ప్రధానమంత్రి మోదీ గారు మరి ఏ వీడియో గురించి అయితే